ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మామూలుగా ఈరోజు మనము ఆల్మోస్ట్ ట్రైనింగ్ అంతా కూడా సక్సెస్ఫుల్గా తీసుకుంటున్నామండి. ఎక్కడ కూడా మనకి ఎర్రర్స్ వచ్చినా కూడా చేస్తున్నాము, ఎర్రర్స్ వచ్చినా చేస్తున్నాము, అన్ని కూడా ప్రాపర్గా చేసుకుంటూ ఆల్మోస్ట్ 50% రీచ్ అయ్యామండి. ఇంకొక ఆల్మోస్ట్ ఒక 8 టాపిక్స్ ఉన్నాయి మనకి. 8 టాపిక్స్ అవన్నీ కూడా కవర్ చేస్తే మనకు ఆల్మోస్ట్ క్లాసెస్ అయిపోయినట్టు అనమాట. అంటే మనకు ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 5th కానీ లేకపోతే 10th వరకు పట్టచ్చు మాక్సిమం. 10th తోటల్లా మనకి క్లాసెస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. అన్ని కూడా చెప్తాం అనమాట. అన్ని మనం ఏదైతే మీకు ఇండెక్స్లో నేను చూపించానో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ చేస్తాను. ఓకేనా? ఓకే, ఏదన్నా ఒకటి మాత్రం ప్రాజెక్ట్ వర్క్ కింద మీరు చేయండి. మీకు నేను ఇచ్చాను కదా, నేను అదొకటే చేయండి, అన్నీ అవసరం లేదు. సో మిగతా నేనే చెప్తాను. ఓకే, అది విషయం. కాకపోతే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు మనం యాక్చువల్గా ఇప్పుడు తీసుకున్న ట్రైనింగ్ అంతా కూడా 100% రియల్ టైం ట్రైనింగ్ ఏనండి. గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపిలో రియల్ టైం కాని ట్రైనింగ్ అనేది ఏది ఉండదు. థియరిటికల్గా నోట్స్ చదువుకుంటేనో లేకపోతే థియరిటికల్గా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తేనో, అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తేనే అదేమన్నా నాన్ రియల్ టైం అవుతుందేమో, కానీ మీకు నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, మనం సర్వర్లో పనిచేస్తున్నాం. ఎస్ఏపి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆథరైజ్డ్ సర్వర్లో పనిచేస్తున్నాం. సో మనం చేసే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి చేసే కాన్ఫిగరేషన్ అంతా కూడా రియల్ టైమేనండి. మనం ఇక్కడ చేసే ప్రతి కాన్ఫిగరేషను, ప్రతి స్టెప్ కూడా మనకు రియల్ టైంలో ఉపయోగపడుతుంది. ఇది ఏది కాదు, ఉపయోగపడదు, రియల్ టైంలో వచ్చేసి సపరేట్గా ఉంటుంది అనుకుంటే అసలు ఈ క్లాసెస్ చెప్పుకుని అసలు ఉపయోగమే లేదు మనకి. కానీ రియల్ టైంలో ఉన్నది యాజ్ టీజ్గా మనం ఇక్కడ చేయలేకపోయినా ఎస్ఏపికి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ అనేది మనం ఇక్కడ గెయిన్ చేస్తున్నాం అనమాట. సో మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఒక ఆర్డర్లో వెళ్తున్నాము, అక్కడ ఏంటంటే ఎటువైపు నుంచి ఏమేమి ఎర్రర్స్ వస్తాయో ఏంటో కూడా తెలియదు కొన్ని. అప్పుడు ఓన్గా రిజల్యూషన్ చేసే క్యాపబిలిటీ అనేది మనకు ఉంటుంది. ఇంకా సీనియారిటీ పెరిగే కొద్ది రకరకాలుగా మనకి వర్క్స్ అనేవి ఎలా చేస్తుంటారు కంపెనీ వాళ్ళు, అవన్నీ కూడా చేస్తూ ఉంటాం ఓన్ రీసెర్చ్ తోటి. అది ఎప్పుడు పాసిబిలిటీ అవుతుందంటే, ఇప్పుడు మనం తీసుకునే ట్రైనింగ్ అనేది ఒక ప్రాపర్ వేలో ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబిలిటీ అవుతుంది అనమాట. అంటే మనం నేర్చుకునేటటువంటి, మనం చేసేటటువంటి ప్రతి కాన్ఫిగరేషన్ కూడా 100% రియల్ టైంలో చేస్తున్నట్లే. మీకు ఎప్పుడు కూడా నేను ఎప్పుడన్నా చెప్పాను టాప్ మోస్ట్ ఎంఎన్సీలో పనిచేస్తున్నాను, నేను ఒక రియల్ టైం కన్సల్టెంట్గా చేస్తున్నాను, ఎప్పుడన్నా చెప్పాను ఎవరికన్నా? ఒకసారి చెప్పండి, ఎవరన్నా చెప్పండి. లేదు సార్. చెప్పాను, ఎవరికి చెప్పలేదు నేను, అవునా కదా? ఎవరిని చీట్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఎవరిని కూడా చీట్ చేయలేదు. కానీ నేను రియల్ టైమే నేను చెప్పేది అని మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరం కూడా, నేను కూడా మీలాగే నేర్చుకున్నాను. ఒక ఇన్స్టిట్యూట్ కాదు, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో నేర్చుకున్నాను నేను కూడా. ఓకేనా? పున్నం వెంకట్ గారి వీడియో చూసి నేర్చుకున్నాను. ఓకేనా? తర్వాత ఈయన చానవాన దగ్గర కూడా నేర్చుకున్నాను నేను. ఇంకా చాలా మంది దగ్గర, తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చూశాను, అక్కడ ఇక్కడ చాలా ఇన్స్టిట్యూషన్స్ చాలా చోట్ల నేర్చుకున్నాను నేను. కానీ నేను ఎప్పుడూ కూడా నేను రియల్ టైం అని చెప్పేసి ఎవరికి ఇప్పటివరకు నేను చెప్పలేదు. మోసం చేయాల్సిన అవసరం లేదనమాట మనకి. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రియల్ టైం వాళ్ళ దగ్గర చెప్పించుకున్నా, లేకపోతే మీరు నేర్చుకుని ఇంకొకరికి చెప్పినా, నేను వేరే చోట నేర్చుకుని మీకు చెప్పినా, మనం చేసే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ అంతా కూడా మనం రియల్ టైంలో యూటిలైజ్ అవుతుంది. అందుకే ఎస్ఏపి సర్వర్లో చేస్తున్నాం కాబట్టి ఇది 100% రియల్ టైమే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు ఎవరిని కూడా, ఎక్కడ కూడా నేను రియల్ టైంలో చేశాను, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో చేశాను, ఎక్కడ కూడా సెల్ఫ్ డబ్బాలు ఎప్పుడు కొట్టుకోలేదు. ఓన్లీ రియల్ టైంలో మనం చేస్తున్నంత కూడా రియల్ టైమే అవుతుంది. నాన్ రియల్ టైం అంటే ఏంటి? ఏదైనా థియరిటికల్గా ఏదైనా ఒక పాయింట్ చెప్తే అది అవుతుంది. మనం చేసే ఈచ్ అండ్ కాన్ఫిగరేషన్ ప్రతిదీ కూడా రియల్ టైంలో చేస్తున్నట్లే. కాబట్టి అంటే ఎవరు అసలు దీని గురించి ఎవరు డిస్కస్ చేయలేదు మన వాళ్ళు. బట్ కాకపోతే మీ క్లారిటీ కోసం నేను చెప్తున్నాను. అంటే నేను మీకు ఎక్కడన్నా కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఇన్ని రోజులు ఏనాడు ఎవరికైనా ఇచ్చాను? ఎవరికన్నా? నో సార్. ఇవ్వలేదు. నేను ఎప్పుడు మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. కానీ మనం నేర్చుకునేది రియల్ టైమే అవుతుంది. రియల్ టైం అంటే రియల్ టైంలో చెప్పే ఎంప్లాయీసే చెప్పాలని కూడా లేదు. రియల్ టైంలో ఎంప్లాయీస్ ఇంకోటి అన్ని ఫీల్డ్స్ మీద అంత నాలెడ్జ్ కూడా ఉండదు. వాళ్ళు కొన్ని పర్టికులర్ ఫీల్డ్స్ మీద ఉంటారు. కానీ ఎస్పెషల్లీ టీచింగ్లోకి వచ్చిన వాళ్ళకి మాత్రం అన్ని ఫీల్డ్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక నోట్స్ అని ప్రిపేర్ చేసుకుని, వాళ్ళు కూడా ఆ నోట్స్ అది రెడీ చేసుకుని ఎక్స్ప్లెనేషన్ అది ఇస్తారు. కాబట్టి వాళ్ళకి మంచి నాలెడ్జే ఉంటుంది. అట్లా ఉండదని నేనైతే చెప్పను ఎవరికి కూడా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం నేర్చుకునే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా సర్వర్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి 100% మనం అందరం కూడా రియల్ టైంలో వర్క్ చేస్తున్నట్టు అనమాట. దాని గురించి ఎవరు కూడా డౌట్ పడద్దు, అస్సలు కొంచెం కూడా ఆలోచించొద్దు. ఎందుకంటే ఒక ఆయన నాకు వేరే ఒక ఆయన కాల్ చేశారు, సార్ ఏంటి సార్ ఇది, ఏంటి మనకు రియల్ టైంగా యూటిలైజ్ అవుతుందా లేదా, ఇట్లా ఎవరో వీడియోస్ పెట్టారు యూట్యూబ్లో అది ఇది అన్నారు. దాని గురించి నేను చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మనము చెప్పేది 100% రియల్ టైంలో
యూటిలైజ్ అయ్యేటటువంటి కాన్సెప్ట్స్, కాన్ఫిగరేషన్స్ అన్ని నేర్చుకుంటున్నామండి. మనం చేసే ప్రతి పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి రియల్ టైంలో పనికి వస్తుంది మనకి. కాబట్టి మనం చెప్పుకునేది రియల్ టైం ట్రైనింగ్ అని చెప్తాను నేను మీకు. రియల్ టైం జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అని చెప్తాను. అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఎప్పుడు కూడా మీకు నేను అక్కడ చేశాను, ఇక్కడ చేశాను, టాప్ మోస్ట్ ఎంఎన్సీలో చేశాను చెప్పను. ఇంకో పాయింట్ కూడా చెప్తాను మీకు, వినండి. రియల్ టైంలో చేసినా కూడా ఏ ట్రైనింగ్ కూడా ఎక్కడ చేస్తున్నాడు అనేది చెప్పడం, అది కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. లీగల్గా ఒక కంపెనీలో, ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ బయట సపరేట్గా ట్రైన్ చేయడం కూడా అది ఇల్లీగల్ అవుతుందంట కొన్ని పాయింట్స్ ఆఫ్ వ్యూ. ఇంకోటి, ఈరోజు మీరు నేను బాగున్నాను, రేపు మీరు ఏదైనా నా మీద ఎవరికన్నా ఒకరికి యాంటీ రావచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఎవరికన్నా డాక్యుమెంట్ పోస్ట్ అవ్వలేదు, అయ్యో ఎందుకు అనవసరంగా మనీ పే చేసాను, నా మీద కోపం రావచ్చు, అట్లా కూడా జరగచ్చు అనమాట. అటువంటి సిచ్యువేషన్ కూడా బ్యాడ్ అవుతారు ఏదో ఒక సిచ్యువేషన్లో. అందుకని ఏంటంటే ఎవరు కూడా, ఏ ట్రైనర్ కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయరు. నేను ఈరోజు కాదు, నాకు ఆల్రెడీ జాబ్ ఆఫర్ రెడీగా ఉంది, వెళ్ళిపోతాను నేను కూడా మ్యాక్సిమం ఒక 1 monthలో జాయిన్ అయిపోతాను. నాకు రెడీగా ఉంది ఆ ఆఫర్ కూడా. చెప్తాను, ఇంతవరకు నేను చెప్పలేదు. నేను రీసెంట్గా కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ స్ట్రగుల్స్ వల్ల ఎక్కడా జాయిన్ అవ్వలేదన్నమాట. నేను ఇంత సబ్జెక్ట్ చెప్తున్నాను మీ అందరికీ. ఇంత సబ్జెక్ట్ చెప్తున్నానంటే దానికి మీనింగ్ అదేనమాట. ఇంత సబ్జెక్ట్ చెప్పామని ఒక జాబ్ కొట్టలేనా మీరు ఆలోచించండి. అదనమాట. ఇన్ని ఎర్రర్స్ రిజల్యూషన్ చేస్తున్నాం, ఒక జాబ్ కొట్టలేమా? ఎందుకు కొట్టలేం? ఎస్ఏపీలో జాబ్ కొట్టడం అనేది వెరీ ఈజీ అండి, డెడ్ ఈజీ. కానీ రియల్ టైంలో సర్వే అవడం అనేది కష్టం. గుర్తుపెట్టుకున్నా ఒక్క పాయింట్ నేను మీకు 100 times చెప్పాను. ఎందుకంటే రియల్ టైంలోకి వెళ్తే మీరు ఎంత స్ట్రగుల్ అవుతారో నాకు తెలుసు. కానీ ఇప్పటి నుంచే మిమ్మల్ని మౌల్డ్ చేస్తున్నాను. అక్కడికి వెళ్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, భయపడద్దు. నేర్చుకోవటం ఒక ఆర్డర్లో నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ రియల్ టైంలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎటువైపు నుంచి ఏం వెళ్తామో, వాళ్ళు ఏ వర్క్ ఎలా చేస్తారో మనకు తెలియదంతా ఓన్గా రీసెర్చ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి, ఇదంతా చేయాలి. కాబట్టి అక్కడ చాలా తతంగా ఉంటుంది అనమాట. అందుకని మనం నేర్చుకునేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా రియల్ టైంలో చెప్పేదానండి, గుర్తుపెట్టుకోండి. అది ఇంకోటి, ఎందుకంటే నేను ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశానంటే నా కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఒక ట్రైనర్ దగ్గర దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు, అంతా చెప్పలేరు, వాళ్ళు అనుకోవడానికి కూడా లేదు. కాకపోతే నేను కూడా 2-3 ట్రైనర్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర కూడా నేర్చుకుని కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీ అందరికీ షేర్ చేసుకుంటూ వచ్చాను. అర్థమైందా? నేను ఇంకోటి చిన్న ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యాను, కొన్ని ప్రాజెక్ట్స్లో. కానీ ఎక్కడా కూడా నేను ఇన్వాల్వ్ అయినా కూడా మీతో చెప్పలేదు. ఎందుకు అంత అవసరం ఏమో చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు. కాబట్టి మనం నేర్చుకునేది రియల్ టైమేనండి, నాన్ రియల్ టైం అనేది ఏమీ ఉండదు. థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ అంటే అది అలా అనుకోవచ్చు. కానీ సర్వర్లో చేస్తున్నాము, మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఎస్ఏపీ సర్వర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి 100% మనం రియల్ టైంలో ఉన్నట్లేనండి, గుర్తుపెట్టుకోండి. సో మీ అందరికీ ఫస్ట్ నుంచి నేను అదే చెప్పాను, ఎవరికి కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అవునా కదా? ఒక్కసారి చెప్పండి, అవునా కదా? అవును సార్. అది. సో మనమేదో చాలా జెన్యున్గా ఉన్నాము ఫస్ట్ నుంచి, కాబట్టి ఎవరిని చీట్ చేయలేదు. నేను కూడా మంచి ట్రైనర్స్ దగ్గర వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకుని, పున్నం వెంకట గారు అని ఇట్లా చాలా మంది ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇవి నేర్చుకున్నాం, కష్టాలు పడ్డాం. ఎవరెప్పుడు రేపు మీరైనా అంతే. ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ పాయింట్ మీకు కవర్ అయ్యే టాపిక్స్ అన్ని చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఏదైనా కవర్ అవ్వదు, 1 or 2 points అవ్వదు, నేను చెప్పలేదు అనుకుందాం. మీరు ఓన్గా నేర్చుకుంటారు, అనాలిసిస్ చేసి. ఆ క్యాపబిలిటీ ఉందిగా. ఇప్పుడు ఆయన బత్తుల గారు ఉన్నారు, మొత్తం చేసేసాడు. ఆయనకి ఎవరు చెప్పారు? ఆయన గురువు అంటే గూగులే ఆయన గురువు. ఆయనకి ఉన్నారు బత్తుల గారు? నిన్న మీరు చెప్పింది కూడా చేసేస్తాను సార్. అవుట్పుట్ చూపిస్తాను. అది చూసారా? అంటే మనం నేర్చుకునే ప్రతిదీ కూడా ఇంకోటండి, రియల్ టైంలో మన జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా గూగులే మనల్ని కాపాడుతుంది, యూట్యూబే మనల్ని కాపాడుతుంది. అక్కడే అన్నిటికీ దొరికేస్తాయి. అదనమాట. సో మనం నేర్చుకునే ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి టాపిక్ కూడా రియల్ టైమే. కాబట్టి నాన్ రియల్ టైం అనుకోవడానికి లేదు. ఎస్ఏపీలో ఎవరు చెప్పినా సర్వర్లో వర్క్ చేస్తాం కాబట్టి దట్ ఈస్ ద 100% రియల్ టైం. అంటే జాబ్ చేసే వాళ్ళదే రియల్ టైం అనేది మీనింగ్ కాదు దానికి అర్థం. బట్ జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా బయట చెప్తుంటారు, బయట జాబ్ చేసే వాళ్ళు కూడా చెప్తుంటారు, అది వాళ్ళ ఇష్టం. అదేంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది చూపించుకుంటారు, రియల్ టైంలో పనిచేస్తారు ఎన్ని రోజులు అని. కాకపోతే మనం ఏంటంటే సర్వర్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా రియల్ టైమే అవుతుంది, అందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదనమాట. అది. సో మీకు ఇంతవరకు డౌట్ ఏం లేదు, అంతా క్లియర్గా చెప్పాను కదా. ఎప్పుడు కూడా ఇటువంటి విషయాల్లో ఏమి మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు కదా? అది. సో బీ కేర్ఫుల్, డోంట్ వరీ. మనం నేర్చుకునేది 100% రియల్ టైం అండి, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, కొంతమంది ఏంటంటే మామూలుగా బయటకు వెళ్ళి ఇంకో చోటకి వెళ్తే నేర్చుకుంటే ఏదో ఉంటుంది అనుకుంటారు, అక్కడికి వెళ్తే మీకే అర్థం అవుతుంది, ముందే చెప్తున్నాను. సో బీ కేర్ఫుల్గా ఉండండి. మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఈజ్ ఎనఫ్. నేను బత్తుల గారికి అసలు మనం ఏం చెప్పామని మొత్తం చేశాడు ఆయన. 50% ఆయన సిలబస్ మంది. ఆయన ఎలా చేశాడు మరి? సో అంటే మనం చేసే ప్రతి పాయింట్ కూడా మనకి
మీకు వాట్ ఈజ్ వాట్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది ఇవన్నీ తెలుసుకుంటే ఆటోమేటిక్గా కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. సో అదనమాట. సో మనం నేర్చుకునేది రియల్ టైం అండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం సర్వర్లోనే వర్క్ చేస్తున్నాం కాబట్టి రియల్ టైంలో పనిచేస్తుంది కాబట్టి మనం నేర్చుకున్న నాలెడ్జ్ అనేది ఇది రియల్ టైంలో మనం చెప్పాలి. దాని గురించి డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఓకే, సో అది ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ సార్.